అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారికి జూన్ 12వ తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారు విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు మీ లక్ష్యాలను సాధించేటటువంటి దిశగా అడుగులు కూడా వేయబోతున్నారు. అలాగే వీరు కెరీర్లో కూడా మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తున్నాయండి. కుటుంబంలో సంతోషం, ప్రశాంత వాతావరణం కూడా ఏర్పడబోతుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేయబోతున్నారు. అలాగే సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు. అయితే గొంతు, జలుబు, కడుపు, కిడ్నీ సంబంధితమైనటువంటి సమస్యలు రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేయవచ్చు. కాబట్టి వీటిల్లో కొంచెం జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి. అలాగే వ్యాపారం చేసేవారికి కూడా వ్యాపారాన్ని విస్తరించడానికి, మంచి విజయాలు సాధించడానికి మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. వివరాల్లోకి వెళితే ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ 12వ తేదీన గురువారం నాడు వీరి జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ రాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకుందామండి. అలాగే వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా మంచి హృదయాలు, అలాగే ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఏ పనైనా కానీ అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోనటువంటి విధంగా ఉంటారు. కృషితో పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేయబట్టే వీరికి అన్ని విధాలుగా కూడా ఏ పనులైనా కానీ సకాలంలో పూర్తి చేసి విజయాలను అందుకుంటారు. అయితే కొన్నిసార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు కానీ చిన్నప్పటి నుండి వీరికి ఎక్కువగా సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇలా ఏదో ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధ పెడుతూ, అంటే ఆ సమస్యలు అనేవి క్లియర్ అవ్వకుండా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. అటువంటప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ అంటే నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకే ఎక్కువగా మక్కువ చూపిస్తారు. కానీ అడ్డదారుల్లో వెళ్ళైనా కానీ మా సమస్య నుండి మేము బయటపడాలి, ఇప్పటికీ ఈ సమస్య నుండి మేము క్లియర్ అయితే బాగుండు అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి. అసలు ఆ సమస్య అనేది వీరి నుండి దూరం చేసేందుకై ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే కోపానికి తగినటువంటి అంటే ఏదో ఒకటి అయితే దాగి ఉంటుందన్నమాట. అంటే వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కానీ, లేదంటే వీరికి అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డు తగులుతున్నటువంటి వ్యక్తుల పట్ల కానీ, ఇలా ఎవరైనా కానీ కావాలని పని కట్టుకొని మరి వీరిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా టైంలో చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా, హుందాగా, చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి మనసు ఎంత మంచిదో వీరి యొక్క ముఖ వచ్చస్సు కూడా ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరిని చూడగానే వీరితో మాట్లాడాలి అని అనుకునే విధంగా వీరి యొక్క మంచి ముఖ వచ్చస్సు, అలాగే మాట తీరు కూడా చాలా అద్భుతంగాను ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థానం కూడా ఉంది. గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వీరికి అనుకూలమైనటువంటి రాశులు వచ్చేసి మిథునం, ధనస్సు, తుల వీరికి అనుకూలమైనటువంటి రాశులు. అలాగే అనుకూలమైనటువంటి రత్నం బ్లూ కలర్ అండి, నీలమణి కలరు. అలాగే ఈ రాశి వారికి ఈ ఏడాదిలో కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా వీరైతే పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరికి ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైనప్పటికీ కూడా వీరేంటంటే అంకిత భావంతో ఆ యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మీపై ఈ సంవత్సరంలో శని ప్రభావం అనేది మీకు చాలా అంటే చాలా మీకు అనుకూలంగా ఉండడం వలన ఈ సంవత్సరంలో మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి తొలగిపోతాయనే చెప్పుకోవాలి. అలాగే గ్రహచలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కూడా మీరు కోలుకునేటటువంటి అవకాశాలు రేపటి రోజున స్పష్టంగా ఉన్నాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం అయిన వారికి వారి యొక్క అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారనే చెప్పుకోవాలి. కుటుంబపు టెన్షన్స్ అనేవి ఏవి కూడా మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ అన్నా ఉండనివ్వండి, మీకు మంచి మనస్తత్వంతో మీకు ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించి ఏదైనా ఈరోజు కాకపోతే తర్వాత అయినా ఆ టెన్షన్ నుండి బయటపడచ్చులే అని చెప్పేసి ఇలా అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మీ మనసు ఎక్కువగా ఒత్తిడికి గురవకుండా ఉంటుంది. అలాగే చెడు కాలం అనేది కూడా మీకు బోలెడన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. అలాగే చాలా అనుభవాలను కూడా మీకు ఇస్తుందని తెలుసుకోండి. కాబట్టి ఒక్కొక్కసారి మనకు చెడు కాలం వచ్చింది కూడా మన మంచి కోసమని అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉన్నారు అనే చెప్పుకోవాలి. కొంచెం మీకు గడ్డు సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువగా కష్ట నష్టాలను, సమస్యలను ఇలాన్నీ కూడా మీరు ఎదురు చూస్తూ అంటే ప్రతి ఒక్కటి కూడా
వాటిని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటున్నప్పటికీ కూడా మీకేంటంటే ఎక్కడా కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్కి గురయ్యేటటువంటి దాఖలాలే మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిని మీరు నిమగ్నంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా అంటే సకాలంలో మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే జీవిత పాఠాలను నేర్చుకోండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ యొక్క మనసును కొంచెం అప్సెట్ చేస్తుంది. అంటే వారి ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు. అంటే ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి డ్రెస్ సెన్స్ కానీ, లేదంటే వారి మాట తీరు కానీ, ఇలాంటి ఏదో ఒక విషయంలో మీరు కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మూడ్ ఆఫ్ అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించిన వారు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు. మీ యొక్క భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోబోతున్నారని చెప్పుకోవాలి. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలం అవుతాయి. అంటే మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వలన మీరు అనుకున్నది దానికంటే కూడా అంచనాలు వేసుకున్న దానికన్నా కూడా కొంచెం మీకైతే విఫలం చెందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీరు ఈరోజు పొందుతారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ని ఈరోజు తయారు చేసుకొని చక్కగా కుటుంబ సభ్యులతో కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నారు. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాటుకోబోతున్నారండి. అంటే వారు ఇచ్చేటటువంటి సలహా కావచ్చు, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కానీ, లేదా ఇలా ఏదో ఉంటాయి కదండి. కొంతమంది మనకు తెలియని వారు కూడా మనం ఏదన్నా మాకు ఇలా సమస్య ఉందండి, మాకు ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నాం అని ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా ఇవ్వడం వల్ల మీకు నచ్చినటువంటి అంటే మీరు అనుకుంటున్నటువంటి మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఆ ప్రాబ్లం నుండి వారు ఇచ్చినటువంటి సలహా అనేది మీకు నచ్చుతుంది. అలాగే మీకు అనుకోనటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలనుకుంటున్నటువంటి మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తని రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించబోతున్నారనే చెప్పుకోవాలండి. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారంటే ఒక పక్క మంచి శుభవార్తలు వింటారు, కానీ కొంచెం మీరేంటంటే కొన్ని విషయాల పట్ల అంటే కుటుంబ సమస్యల పట్ల కానీ, అంటే ఇంకా ఏదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి గురించి కానీ ఇలా ఎక్కువగా దేనొక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అంతులేనటువంటి మీ యొక్క విశ్వాసం చాలా అంటే చాలా సులువుగా మీ పని జరిగేటటువంటి విధంగా మీకు మంచి అనుభూతినైతే ఇస్తుంది. ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవితం పట్ల మీరు కొంచెం ఎక్కువగా అంటే ముందు రోజుల్లో ఏముంటుందో, ఎలా జరుగుతుందో అనే దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున మీ దగ్గర చెప్పుకోదగినటువంటి ధనాన్ని కూడా కలిగి ఉంటారు. ధనలాభం అనేది రేపటి రోజున కలగబోతుంది మీకు. కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నది అని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అర్థం. ఇక దీనివలన మీరు మానసికమైనటువంటి శాంతిని కూడా కొంతవరకు పొందుతారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు. అంటే మీకు నచ్చినది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి. మీ ఇష్టాలనేవి మీ దగ్గరే ఉంచుకోండి. వారి దగ్గర మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను చెప్పి మీరు కూడా ఇలాగే ఉండాలని చెప్పి ఎక్కడా కూడా అటువంటి ప్రయత్నాలు చేయకండి. దాని ద్వారా ఏంటంటే మీకున్నటువంటి బంధాలు మీ ద్వారా దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయడమే. దాంతో అనవసరంగా వారందరినీ కూడా కోపం వచ్చేలాగా అంటే వారికి కోపం వచ్చేలాగా మీ ప్రవర్తన అనేది చేసుకోకండి. అలాగే మీరు సంతోషంగా ఉండడం కోసం రేపటి రోజున కొన్ని చిన్నపాటి పనులు కూడా అంటే మీ ఇంట్లో జరిగేటటువంటి కొన్ని వస్తువుల మార్పు చేర్పులు చేయడం, ఇటువంటి విషయాల్లో కొంచెం నిమగ్నమై ఉంటారు. అలాగే ఆఫీస్లో మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది, గౌరవాన్ని అనేది రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి. రేపటి రోజున మీరు శివారాధన చేసుకోండి. మీ మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అలాగే రేపటి రోజున మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. మరింత అపారమైనటువంటి పుణ్యఫలం మీకు లభిస్తుంది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.